या कुन्देन्दु तुषारहार धवला। హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కాంచీపురం వరమహాలక్ష్మి వారు సమర్పించు శాస్త్ర చండీ యాగానికి స్వాగతం సుస్వాగతం. మరి ఇవాళ 5వ రోజు పూర్ణాహుతి అండి. పూర్ణాహుతి కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మొదటి రోజు మనం చూసాం విఘ్నేశ్వరుడి పూజ, విఘ్నేశ్వరుడి కళ్యాణంతో మొదలైంది. మరి ఇవాళ 5వ రోజు ఇవాళ సహస్ర చండీ యాగం కూడా ఉండబోతోంది. మరి ఇక చూసుకుంటే ఇవాళ సప్తశతి పారాయణాలు ఉండబోతున్నాయి. అలాగే సహస్ర చండీ యాగం 1,00,000 కుంకుమార్చన పారాయణ కూడా జరగబోతోంది. అలాగే జప దశాంశ హోమాలు కూడా ఉన్నాయి. శశాంక క్షీర తర్పణ ఉంది. మహాపూర్ణాహుతి. మరి మహాపూర్ణాహుతి కోసం అంతా ఎదురు చూస్తున్నారు. మరి మహాపూర్ణాహుతి కోసం జరుగుతున్న యాగాలు, జపాలు, తర్పణాలు అన్నింటిని చూసేసిన తర్వాత మహాపూర్ణాహుతికి సిద్ధమవుతున్నారు. చూసేద్దాం. విఘ్నకృతో యావత్కర్మ సమాప్తి స్యాత్ తావత్వం సుస్థిరో భవ. దేవదేవతాభ్యో నమః. గంధాక్షతపత్ర పుష్పాణి సమర్పయామి. సకలారాధనే స్వర్చితమస్తు. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్ర బలం తదేవ బలం దేవ బలం తదేవ లక్ష్మీ పదేంఘ్రీయం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః శ్రీర్విజయో భూధర్ధ్రువాణి ధర్మధర్మమా. సకల కళ్యాణ భాజనై యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. తేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. తేషామిందేవ రశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా. యోగాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః. వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వరః. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహేన ప్రవేశే నిర్గమే తథా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సిద్ధార్థ సిద్ధ్యర్థం భూయురో యస్సురాసురైః. సర్వవిఘ్నచ్ఛిదే తస్మై గణాధిపతయే నమః. మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. పురందరాభ్యాం నమః. ధరే వసిష్ఠాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. దుర్గాయై నమః. గణపతయే నమః. క్షేత్రపాలకాయ నమః. వాస్తు పురుషాయ నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. గురుభ్యో నమః. ఆచార్యేభ్యో నమః. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం. భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామినే నమః. ఇష్టదేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. రామాధిదేవతాభ్యో నమః. సర్వేభ్యో దేవేభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో నమో నమః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం. సమూఢవస్య భాగం సురే. విష్ణవే నమో విష్ణవే నమో విష్ణవే నమః. ఓం నమశ్చండికాయై. ఓం ఐం మార్కండేయ ఉవాచ స్వాహా.
ఓం సావర్ణిసూర్యో మనః కథ్యతేష్టమః నిశామయదుత్పత్తిం విస్తరాత్ గదతో మమ స్వాహా ఓం మహామాయానుభావేన యథా మన్వంతరాధిపః సబభూవ మహాభాగస్వావర్ణిస్తనయోరభే స్వాహా ఓం స్వారోదిశేంద్రే పూర్వం చైత్రవంశసముద్భవః సురధో నామ రాజా భోస్తమస్తే క్షితిమండలే స్వాహా ఓం దస్య బాలే దస్సమ్యః ప్రజాః పుత్రాని వౌరసాన్ బభూవశ్యత్రవో భూపాకోలా విధ్వంసినస్తదా స్వాహా ఓం దస్య తైరపవద్యుద్ధమతి ప్రబలదండినః న్యూనేరపి సధైర్యుద్ధే కోలా విధ్వంసభిర్జితః స్వాహా ఓం దదస్వరమాజాతో నిజదేశాతిపో భవత్ ఆక్రాంతస్య మహాభాగస్తైస్తదా ప్రబలారిభిः స్వాహా ఓం అమాత్యైర్పరిభిరతుష్టైర్దుర్బలస్య దురాత్మభిः చోక్రోబలం చాపరదం తత్రాపి స్వపరేతదః స్వాహా ఓం తతో మృగజా వ్యాజేన ఋతస్వామ్యస్య భూపతిः ఏకాకీ హయమారుహ్య జగామగహనం వనం స్వాహా ఓం తదత్రాశ్రమమద్రాక్షే ద్విరవర్యస్య మే దదః ప్రజాండస్వాపదాకీర్ణం మనుష్యోపశోభితం స్వాహా ఓం దస్తో కించిత్ సకాలం జమునినా తేన సత్కృతః ఇతశ్చేతస్య వితరం తస్మిన్ మునివరాశ్రమే స్వాహా ఓం సోచింతయే తదా తత్ర మమత్వా కృష్టమానస స్వాహా ఓం మత్పూర్వైః పాలితం పూర్వం మయా హీనం పురం హి తత్ మద్భృత్యైస్తైర్సర్ధృత్యై ధర్మలః పాల్యతే నమః స్వాహా ఓం న జానేథ ప్రధానో మే శూరో హస్తి సదా మదః మమ వైరివిషయ్యాదక్కాన్ భోగానుపలప్స్యతే స్వాహా ఓం ఏ మమానుగదా నిత్యం ప్రసాదధనబోధనైః అనువృత్తిం ధ్రువంతేభ్య కుర్వన్యన్యమహీమృధాం స్వాహా ఓం అసమ్యగ్వేశీలైస్తైః కుర్వద్భిः సతతం వ్యయం సంజిగస్యోదుఃఖేన క్షయంగో శోకమిష్యతి స్వాహా ఓం ఏతచ్చాన్యచ్చ తదం చింతయామాస పార్థివః తత్ర విప్రాశ్రమాభ్యాసే వైశ్యమేకం ప్రదర్శయ స్వాహా ఓం సపృష్టస్తేన కస్వం భోహేతుష్టాగమనేత్రగः సశోకైవ కస్మాత్మం దుర్మనా ఇవ లక్ష్యతే స్వాహా ఓం ఇత్యాకర్ణ్యవదస్తస్య భూపతే ప్రణయోజితం ప్రత్యువాదితం వైశ్య ప్రశ్రయావనతో నభం స్వాహా ఓం వైశ్యోవాచ స్వాహా ఓం సమాధరిణా వైశ్యోహమత్పన్నో ధరిణాంకులే పుత్రధారేర్నిరస్తస్య ధనలో బాధసాధుభిः స్వాహా ఓం విహీనస్య ధైర్దారేర్పుత్రైరాదాయ మే ధనం వనమభ్యాగతో దుఃఖే నిరస్తస్యాప్తబంధుభిः స్వాహా ఓం సోహన్నవేతి పుత్రాణాం కుశలాత్మికాం ప్రవృత్తిం స్వజనానాం చుదారాణాం చాత్రసముదిత స్వాహా ఓం కిన్ను తేజాం గృహే క్షేమమక్షేమం కిన్ను సామృతం స్వాహా ఓం కథం తే కిన్ను సద్వృత్తా దుర్వృత్తా కిన్ను మే సుధా స్వాహా ఓం రాజోవాచ స్వాహా ఓం యజ్ఞనస్తో భవాన్ లబ్ధే పుత్రదారాదిభిర్జనై స్వాహా ఓం తేషు కిం భవద స్నేహమనుబధ్నాతిమానసో స్వాహా ఓం వైశ్యోవాచ స్వాహా ఓం ఏవమేతద్యథా ప్రాభవానస్మద్గతం వచః కిం కరోమి న బధ్నాతి మమ నిష్ఠురతాం మనః స్వాహా ఓం స్నేహం ధనలబ్ధే నిరాకృతః పతిస్వదనహార్దం జహార్దిరేష్వేవ మే మనః స్వాహా భిజానాభిజానన్నపి మహాపతే యత్ప్రేమప్రవణం చిత్తం విగుణేష్వబంధు స్వాహా ఓం తేషాం కృతే మే విశ్వాసో దోర్మనస్సింజాయతే స్వాహా ఓం కరోమి కిం నమనస్తేష్వప్రేతజనుట్టరం స్వాహా ఓం మార్కండేయోవాచ స్వాహా ఓం తదస్తోతైదో విప్రదమ్మనం తముపస్థితో స్వాహా ఓం సమాధిర్నామ వైశ్యోధో తజపార్థిపదత్తమ స్వాహా ఓం కృత్వా తథో ధాన్యామిదార్హంతే న సంవిదో ఉపవిష్టో గతాః కాచిచ్చక్రతుర్వైశ్యపార్థివో స్వాహా ఓం రాజోవాచ స్వాహా ఓం భగవాన్ స్వామహం మృష్టమిచ్ఛామ్యేకం వదస్వ తత్స్వాహా ఓం దుఃఖాయన్మే మనసస్వచిత్తాయుక్తరాం వినా స్వాహా ఓం మమ త్వం గజరాజ్యస్య రాజ్యాంగేష్వగణేష్వభి జానతో వేదాజ్ఞస్యమేతన మునిసత్తమ స్వాహా ఓం అయం జనకత పుత్రైర్దారైర్భర్తైస్తదోద్ధితః స్వాహా
ओम एवमेष तद्भावप्यत्यन्तदुःखितो दृष्टदोषे विषेमत्वा दृष्टमानसो स्वाहा ओम तत्कमेतन्महाभागेन्मोहो ज्ञानिनोरपि ममास्यजोवत्ते विवेकान्धस्य मूढता स्वाहा ओम ऋषिरुवाच स्वाहा ओम ज्ञानमस्तितमस्तुर्विषयगोचरे विषयास्य महाभागयान्विदेवं पृथक् पृथक् स्वाहा ओम दिवान्धा प्राणके चित्रात्राबन्धास्तरापरे केतिदिवारात्रौ प्राणिनस्तुर्विदुष्टय स्वाहा ओम ज्ञानिनो मनुजास्यं जङ्गिन्नवेणे केवलम् इदो हि ज्ञानः सर्वे पशुपक्षिमृगादय स्वाहा ओम ज्ञानञ्जनं मनुष्याणां यत्तेषां मृगपक्षिणां मनुष्याणां चेत्तेषां तुल्यमन्नस्ततोभयो स्वाहा ओम ज्ञाने विसर्वश्चेरान् पतङ्गाच्छापतन्तुषु कणमोक्षार्तान् मोहान् पीड्यमानान् भक्षता स्वाहा ओम मानुषामनुजव्याघ्रताभिलाषादतामृते लोभात् प्रत्युपकाराय तन्वेदान् कृष्णपठित स्वाहा ओम तदार्ववदावर्ते मोहकर्ते निपातिताः महामाया प्रभावेन संसारस्थितिकारिणः स्वाहा ओम तन्नात्र विस्मयकार्यो योगनिद्रा जगत्पतेः महामाया हरे श्रीराधयोदं मोक्ष्यते जगत्स्वाहा ओम ज्ञानिनामविदेतां देवी भगवती सा बलादाकृष्य मोहाय महामाया प्रेच्छति स्वाहा ओम दया विसृज्यते विश्वं जगमेतच्चराचरं सैषा प्रसन्ना वरदाननां भवति मुक्तये स्वाहा ओम सा विद्या परमा मुक्तेर्हेतुभूता सनातनी स्वाहा ओम संसारबन्धहेतुश्च सैव सर्वेश्वरेश्वरी स्वाहा ओम राजोवाच स्वाहा ओम भगवन्गाय सा देवी महामायेर्यां भवान् ब्रह्मीर्यतमुत्पन्नासाकर्मास्यास्य कन्विर स्वाहा ओम यत्पभावादा देवी स्वरूपाय तद्भवा स्वाहा ओम तत्सर्वं श्रोतुमिच्छामि त्वत्तौ ब्रह्मविदाम्बर स्वाहा ओम ऋषिरुवाच स्वाहा ओम नित्यैवसा जगन्मूर्तिस्तया सर्वमिदं ततो स्वाहा ओम दधाविदत्समुत्पत्तिर्बहुधा श्रूयतां मम स्वाहा ओम देवानां कार्यसिद्ध्यर्थमाविर्भवति यदा उत्पन्नेषु लोके सा नित्या विव्रियते स्वाहा ओम योगनिद्रां यदा विष्णुर्जगत्ये कारणवीकृते आस्तीर्षेमवरत्कल्पान्ते भगवान् प्रभुः स्वाहा ओम दधाद्वावसरो घोरो विख्यातो मधुकेटभो विष्णुकर्णमलोद्भूतो हन्तुं ब्रह्माणमुद्यतो स्वाहा ओम सनाभिगमने विष्णो स्थितो ब्रह्मा प्रजापतिः दृष्ट्वा दावसरो जोग्रो प्रसुप्तं ददनार्दनं स्वाहा ओम दुष्टावयोगनिद्रान्तामेकाग्रहृदये स्थितः विभोदनार्थाय हरेर्हरनेत्रकृतालयां स्वाहा ओम विश्वेश्वरीं जगद्धात्रीं स्थितिसंहारकारिणीं निद्रां भगवतीं विष्णोरुद्रां ते रुद्रप्रभो स्वाहा ओम ब्रह्मोवाच स्वाहा ओम त्वं स्वाहा त्वं स्वधा त्वं हिमषट्कार स्वरात्मिका सुधा त्वमक्षरे नित्ये त्रिधा मात्रात्मिका स्थिता स्वाहा ओम अर्धमात्रा स्थिता नित्यायानुच्चार्या विशेषतः त्वमेव सन्ध्या सावित्री त्वं देवी धरणीवरा स्वाहा ओम द्वैरद्धार्यते विश्वं द्वैरत्सृज्यते जगत् द्वैरत्पाल्यते देवी त्वमत्सन्ते सर्वदा स्वाहा ओम विदृष्टो सृष्टरूपात्तं धृतरूपादपालने तथा संवृतरूपान्ते जगदोष जगन्महे स्वाहा ओम महाविद्या महामाया महामेधा महास्मृतिः महामोहाज भवती महादेवी महेश्वरी स्वाहा ओम प्रकृतिस्तन्तु सर्वस्य गुणत्रय विभाविनी कालरात्रिर्महारात्रिर्मोहरात्रिश्च दारुणा स्वाहा ओम त्वं श्री त्वमेश्वरे त्वं ह्रीः त्वं रुद्रबोधलक्षणा लज्जापुष्टिस्तधातुष्टिस्त्वं शान्तिः शान्तिरेव स्वाहा ओम खड्गिरीशूर्णे घोरागदिने चक्रणे तथा शङ्करी चामुण्डी बाणाभुषुण्डी परिगायुधा स्वाहा ओम सौम्या सौम्यधरादेन सौम्येभ्यः सुन्दरे परापराणां परमात्मेव परमेश्वरी स्वाहा ओम यच्च किञ्चित् वस्तु सदत्वाखिलात्मिके तस्य सर्वस्य या शक्तिः सा त्वं किं स्तूयसे मया स्वाहा ओम यात्मया जगत्सृष्टा जगत्पात्यत्यो जगत् सोपनिद्रावसम्ने चक्रस्त्वां स्तोत्र महेश्वर स्वाहा ओम विश्वशरीरग्रहणमो ईशान एव च कालिदास्ते रोदस्त्वां कस्तोत्रं शक्तिमान् भवे स्वाहा ओम सात्वमित्थं प्रभावे स्वेरुदारे देवदोचिता मोहयेतो दुराधरशावसुरो मदकेटभो स्वाहा ओम प्रबोधन्ति जगत्स्वामी नीतामच्युतो लघु स्वाहा
ओम बोधस्य क्रीडामस्य हन्तुमेतो महासुरो स्वाहा ओम ऋषिरवाच स्वाहा ओम एवं सुदादा देवी कामधे तत्र मे तथा विष्णु प्रबोधनार्थाय हन्तुं मदकेटभो स्वाहा ओम नेत्रासिनासिकाबाहुदे भस्तदोरदः निर्गम विदर्शनेरस्व ब्रह्मणो व्यक्तजन्मनः स्वाहा ओम मुक्तस्तो जगन्नाथस्तया मुक्तो जनार्दनः एकार्णवेशेनास्तदस्तदधेरितो स्वाहा ओम मधुवैरमोरात्मानामतिवीर्यपराक्रमो क्रोधरक्तेक्षणा वक्तुं ब्रह्माणं जनितोद्यमो स्वाहा ओम समर्थाय दस्ताभ्यां युजते भगवान् हरिः पंचवर्जनहस्रान् बाहप्रहरणो विभो स्वाहा ओम दावप्यतिबलोन्मत्तो महामाया विमोहितो स्वाहा ओम मुक्तवन्तो वरोस्फुरतो वेदामिति केशवो स्वाहा ओम श्री भगवानुवाच स्वाहा ओम भवेता मध्यमे दुष्टममवद्यावभावभि स्वाहा ओम किमन्येन वरेणात्रेणावृद्धिवृतं मया स्वाहा ओम ऋषिरुवाच स्वाहा ओम आवान्देन नेत्रोर्विसलेन बलिप्रदा स्वाहा ओम ऋषिरुवाच स्वाहा ओम तथैवयुक्त्वा भगवता शङ्खचक्रगदावृता कृत्वा चक्रेण वैच्छिन्ने जगने शिरसिजो स्वाहा ओम एवमेतादमुत्पन्ना ब्रह्मणा संस्कृता स्वयं प्रभावमस्या देव्यास्तु भूय शृणु वदामि ते ऐं ओम स्वाहा स्वस्ति श्री मार्कण्डेय पुराणे सूर्यदावरिणिके मन्वन्तरे श्रीदेवी महात्म्ये प्रथमः श्री जगदम्बार्पणमस्तु అందరూ కూడా తాంబూలం తీసుకోండి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మతా సాంగాయై సాయుధాయై సవాహనాయై सर्वालंकार भोजिताये हे महाकाली महालक्ष्मी महासरस्वत्यात्मिकायै महाकाल्यै नमः महाहुतिं समर्पयामि नमः स्वाहा ओम युद्धे जितरतं यन्मे दुष्टदैत्यनिबर्हणं तस्मिन् सुदेवैर्गतं भयं पुंसां न जायते स्वाहा ओम युष्माभिस्मृतो याश्च ब्रह्मर्षिविकृताः ब्रह्मणादिगतास्ताप्रेच्छन्ति शुभामतिं स्वाहा ओम अरण्ये प्रान्तरे वा विनावाग्निपरिवारितः दस्युभिर्वावृतशून्ये गृहीतो वावशत्रुभिः स्वाहा ओम सिंहव्याघ्रान् यादो वा वने वा वनस्तिभिः राज्ञाग्रहेण जाग्निप्तो मध्योरन्धगतोऽपि वा स्वाहा ओम आघूर्णितो वा वादेन सितपोते महार्णवे पतत्तु शावितस्तेन सङ्ग्रामे हृदारुणे स्वाहा ओम सर्वाबाधासु घोरासु वेदनाभ्यर्थितो स्मरन् ममेतच्चरितं नरो मुच्येत सङ्कटात् स्वाहा ओम मम प्रभावा सिंहाज्ञातस्य वो वैरिणस्तथा दूरादेव पलायन्ते स्मृतश्चरितं मम स्वाहा ओम ऋषिरुवाच स्वाहा ओम इत्युक्त्वा सा भगवती चण्डिका चण्डविक्रमा पश्यतां सर्वदेवानां तत्रैवान्तरधीयत स्वाहा ओम देवी देवानुरातंगा स्वाधिकार अनुदापुरा यज्ञभागवतः सर्वे चक्रुर्विहताय स्वाहा ओम दैत्याश्च देव्यान् हतेषु मेदे परोधि जगद्विध्वंसके तस्मिन्महोग्रे दुर्विक्रमे स्वाहा ओम निशुम्भे महावीर्ये शेषापातालमाय स्वाहा ओम एवं भगवती देवी नित्या पुनः पुनः संभोज गुरुदे भोग जगद परिपालनं स्वाहा ओम दैरमोघिरे विश्वं सैव विश्वं प्रसूयते सायादिदानि विज्ञानं दुष्टावृद्धिं प्रेच्छति स्वाहा ओम व्याप्तं दरेण सकलं ब्रह्माण्डं हृदेश्वर महादेव्या महाकाली महामारी स्वरूपया स्वाहा ओम सैवकाले महामारी सर्वदृष्टिर्भवत्यजा स्थितिं करोति भूतानां सेवकाले सनातने स्वाहा ओम भवकालेर्नां सेवलक्ष्मीर्वृद्धिप्रदा गृहे सैवाभावे तदा लक्ष्मीर्विनाशायोपजायते स्वाहा ओम स्तुतासम्भोजापुष्पैर्धूपगन्धादिभिस्तदा ददाति वित्तं पुत्रांश्चमतिं धर्मे गतिं शुभां स्वाहा स्वस्ति श्री मार्कण्डेय पुराणे सूर्यदावरिणिके मन्वन्तरे श्रीदेवी माहात्म्ये भगवति वाक्यं नाम द्वादशः
श्रीजगदम्बार्पणमस्तु। नमो देव्ये महादेव्ये शिवाये सततं नमः। नमः प्रकृत्ये भद्राये नियता प्रणतस्मता सांगाये सायुधाये सवाहनाये सर्वालंकारभूषिताये श्री महालक्ष्मी महासरस्वत्यात्मिकायै महासरस्वत्यै नमः। महाहुतिं समर्पयामि नमः स्वाहा। हर नमः पार्वती हर हर महादेव। जगदम्ब विश्वपालिनी माता की अविरल गण्डकलन्मद वेदुर मतमदङ्गजराजपते त्रिभुवन भूषण भूतकलानिधि रूपपयोनिधि राजसुते सुतते जनलालस मानस मोहन मन्मद राजसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि कमलदलामलकोमलकान्तिकरागलितामलभाललते सकल विलासकलानिलयक्रम गिरिधरासरहंसकुले अलिकुल संकुल कुवलय मण्डल भविर्यात्मकुलालिकुले जगदम्बा विश्वपालिनी माता की जय। ओम नमश्चंडिकादे ओम ऋषिरोवाच स्वाहा। ओम एतदेकजम्भोपदेवी महात्म्योत्तमं स्वाहा। ओम एवं प्रभासा देवी धार्यते जगदे विद्यारथेव क्रियते भगवद् विष्णुमायया स्वाहा। ॐ दया त्वमेष भविष्यश्च तथैवान्ये विवेकिनः मोह्यन्ते मोहितास्तेव मोहवेश्यन्ते च परे स्वाहा। ओम तामुवेह महाराज शरणं परमेश्वरे आराधिता सेवनां भोगस्वर्गाववक्कदा स्वाहा। ओम मार्कण्डेयोवाच श्रुत्वा सुरधस्य नराधिपः प्रणिपत्य महाभागौ तमृगौ स्वाहा। ॐ निर्विन्नोति ममत्रेण राज्यापहरणेन च जगाम सद्यस्तपसे स च वैश्यो महामुने स्वाहा। ॐ सन्दर्शनार्थमम्बय नरे पुरिणमास्थिरः स च वैश्यस्तपस्ते पेरेमि सोत्तं परञ्जपं
स्वाहा ॐ यत्प्रार्थ्यते त्वया भूपत्वया च कुलनन्दन मत्तः सत्प्राप्यतां सर्वं परितुष्टा ददामि ते स्वाहा ॐ मार्कण्डेय उवाच स्वाहा ॐ ततो भोराज्यमभिभ्रंशन्यजन्मने अत्रैव जनिजौ राज्यं हतशत्रुबलं बलात् स्वाहा ॐ सोऽभिवैश्यस्ततो ज्ञानं पौरेणे भिन्नमानसः ममेत्यगमति प्राज्ञ सङ्गविच्युतिकारकौ स्वाहा ॐ देव्युवाच स्वाहा ॐ स्वल्पैरहोभिर्नमते सम्राज्यं प्राप्स्यते भवान् स्वाहा ॐ हत्वा रिपुनस्खलितं तव दत्त भविष्यति स्वाहा ॐ मृतश्च भूयः सम्प्राप्य जन्मदेवाद्विवस्वत स्वाहा ॐ सावर्णिको मनुर्नाम भवान् भविष्यति स्वाहा ॐ वैश्यवर्यस्तया यश्च वरो मत्तोऽभिवाञ्छिता स्वाहा ॐ तं प्रयच्छामि संसिद्धे तव ज्ञानं भविष्यति स्वाहा ॐ मार्कण्डेय उवाच स्वाहा ॐ इति विद्वा तयो देवे यथाभिलषितं वरो बभूवन्दयिता सद्यो भक्त्यादाभ्यामभिष्टुता स्वाहा
पार्वती पतये जय जगदम्बा 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 ओम समुद्रादो निर्मधो मांगुरारदो पांजुरातमामृतत्वमानट तस्य नामगोह्यं यदस्ति दिक्पादेवानामृतस्य नाभे वयं प्रब्रह्ममागतस्यास्मिन् यज्ञे धारयामानमोभि ब्रह्मा श्रेणवत्सस्य मानञ्जतशृङ्गोपमीत् गौर एतत् चत्वारि जङ्गात्रयोस्य पादाद्वे जेर्जे सप्ताष्टादोऽस्य बद्धो वृषभोरो रवीति महोदेवमर्त्याङ् आविवेश हितं भरिभिर्गयमानङ्गवे देवासो घृतमन्वा विन्दन् समाने वजोजा कल्याण्या स्मयामानासो अग्न्यो धारा समिधो निषन्ददावाद में दबाऊ अंजन जाना अभिजागजे में गव्या भाजी भस्मादो भद्राद्रवीणानि दत्ता विश्वम्भुव नमते श्रितमन्तः समुद्रे रद्या अंतराजोषे ममो मन्दन्तोर्म्यो स्वाहा विष्णुभ्याम् इदन्न वैश्वानराय ओषधीभ्यश्च इदन्न मम अच्छा नो मित्रमोहो देवदेवाग्ने बोधस्वमतिं रोदस्यो वेह स्वस्तिं सुक्षितिं दिवोन्रोन् दिशों हां दिदुरितातरेम स्थविष्यामि त्वामहं विश्वस्यामृतभोजना अग्नेतादानमृतं मे देदिष्टं हविवाहन स्वाहाग्नये वरुणाय स्वाहेन्द्राय मरुद्भ्याः देवेभ्यो हविः आयाख्यग्ने समिधानो अर्वा इन्द्रेण देवै सरधन्तुरेभिः सुभद्रा स्वाहा देवामृतामादयन्ताम् अस्मिन् कर्मणि कृतपूर्णाहुतेर्मुहूर्तः सुमुहूर्तो अस्तु अनुगृह्णन्तु सुमुहूर्तोऽस्तु पार्वती पतये ఒకసారి గట్టిగా అంటాం మన జీవితం ఇవాళ నుంచి మారిపోవాలి అలా గట్టిగా అనాలి హర నమః పార్వతీ ఇంకొకసారి హర నమః పార్వతీ పతయే హర నమః పార్వతీ పతయే चंडिका दुर्गा परमेश्वरी माता की जगत गुरु श्री श्री भारती तीर्थ महाराज की जगत गुरु श्री श्री विधुशेखर भारती महाराज की
కళ్యాణ్ గారు నమస్తే అండి. మరి ఈ సహస్ర చండీ యాగం 5 రోజుల పాటు చాలా ఘనంగా జరిగింది. అయితే మీరు మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులే కాకుండా చాలా మంది కాంచీపురం వరమహాలక్ష్మి వారి కస్టమర్స్ అయితే కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఇవాళ ఒక్క రోజే కాదండి, పూర్ణాహుతి రోజే కాదు, మేము మొదటి రోజు నుంచి చూస్తూనే ఉన్నాం. ఆయా టీవీ మాధ్యమాల్లో చూసాం. వరమహాలక్ష్మి వారు సమర్పిస్తున్న సహస్ర చండీ యాగం అంటే మేము చూడాలని వచ్చామని చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంతగా మీరు మీ కస్టమర్స్ని ఆకట్టుకోవడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? అలాగే ఈ పూర్ణాహుతి ఇవాళ ఎలా జరిగిందంటారు? చాలా సంతోషం అండి. సహస్ర చండీ యాగం జూన్ 21న ప్రారంభమైంది. కొద్ది క్షణాల క్రితం ఇవాళ 25వ తారీఖు పూర్ణాహుతి కార్యక్రమం జరుపుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇది చేయాలి అంటే డబ్బు ఒక్కటే కాదు, అన్ని అండదండలు ఉండాలి. అలానే చాలామంది మా పరివారము మా సిబ్బంది సహకారాలు చాలా ఉండాలి. ఎందుకంటే ఇది వ్యయప్రాసంతో కూడిన పని, ఒక్కళ్ళు చేయగలిగింది కాదు. మేము ఈ 5 రోజుల కార్యక్రమం చేయడానికి గత 2 నెలల నుంచి ఈ భూమిని శుద్ధి చేయటం, ఈ యాగశాల కట్టడము, తర్వాత శంకుస్థాపన చేయటము, ఈ చాలా కార్యక్రమాలు మేము గోశాల కట్టాము. అలా చాలా రకరకాల అన్నీ జరిగింది. ఈ 2 ఏళ్ల కష్టం, చాలా కన్నుల పండుగ జరిగింది. నాకు మాటలే లేవు. ఇప్పుడే పూర్ణాహుతిలో చూస్తుంటే 108 రకాలతో అమ్మవారికి పూర్ణాహుతి చేసుకున్నాము. చూసిన వాళ్ళకి, చేసుకున్న వాళ్ళకి, వచ్చిన వారికి, టీవీ మాధ్యమంలో చూసే వాళ్ళకి అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ సిబ్బంది మరియు కస్టమర్ దేవుళ్ళు, అలానే చాలామంది 5 రోజులు మేడం చెప్పినట్టు చాలామంది 5 రోజులు మేము అనుకోలేదు ఎంతమంది వస్తారని చెప్పి. ఇవాళ దగ్గర 1000 మంది పైగా భక్తులు వచ్చారు. అది కాకుండా మా స్టాఫే 500 మంది ఇక్కడ ఉన్నారు. అంటే మొత్తం ప్రాంగణంలో 1500 నుంచి 2000 వరకు సిబ్బందితో కూడా ఉంది. చాలా సంతోషం ఉంది. గురుగారు, కాంచీపురం వరమహాలక్ష్మి వారు సమర్పించు మరి సహస్ర చండీ యాగాన్ని అత్యద్భుతంగా నిర్వహించారండి. అంటే అత్యద్భుతమైన మాట కూడా చిన్నదేమో అనిపిస్తోంది. వచ్చిన ప్రతి ఒక్కరిలో ఆనందం కనిపిస్తుందండి. ఇంతగా చక్కగా సాగడానికి అమ్మ దయతో పాటు మీరు పెట్టిన ఎఫర్ట్స్ కూడా, అందరూ రిత్వికులు అందరూ చేసిన ఎఫర్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. మీకైతే ఎలా అనిపిస్తోందండి? ఈ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యాజమాన్యంలో జరిగిన ఈ కార్యక్రమం మాటలకి అందకుండా ఉంది. దీన్నంతా కూడా జగద్గురుల కృప, అలానే ఆ చండికా పరమేశ్వరి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహంతో పాటు దీని కార్యక్రమానికి అంతా స్వరూపం చేయడానికి ఒక 15 రోజులు సమయం తీసుకుంది. ఈ 15 రోజులంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలి, ఋత్వికుల్ని ఎక్కడి నుంచి పిలిపియాలి, ఎట్లాంటి మంచి ఋత్వికులు, యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన విద్యార్థి ఎలా అయితే డాక్టరేట్ అయి ఉంటాడో అలాంటి ఋత్విక్కు కూడా ప్రతి ఒక్క ఇక్కడ వచ్చిన 150 మంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయంలో నిష్ణాతులైన వాళ్ళు. వాళ్ళందరితో పాటు మీరు ప్రత్యక్షంగా చూశారు. ఒక ఋత్వికు కూర్చుంటే ఒక మొబైల్ ఫోన్ మాట్లాడడం కానీ, లేకపోతే నీళ్లు తాగడం కానీ, ఏదో ఎక్కడా కూడా ఇక్కడ యాగశాలలో జరిగిందంతా కూడా ఎంతో పవిత్రంగా పారాయణము, జపము, హోమము, పూజ, ఆ ఎఫర్ట్స్ అంతా కూడా మైండ్ దాని మీదనే ఉంటుంది తప్ప లౌకిక విషయాల్లో దేని మీద కూడా వెళ్ళట్లేదు. దానికంతా కూడా మా శృంగేరి జగద్గురుల అనుగ్రహం, వారి యొక్క మార్గదర్శనమే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సుసంపన్నంగా అత్యద్భుతంగా జరిగింది అనడానికి ఒక ప్రత్యక్షమైన నిదర్శనం. మరి చూసాం కదా సహస్ర చండీ యాగం ఎంత చక్కగా జరిగిందో. అలాగే పూర్ణాహుతిలో చాలామంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారండి. కేవలం ఆయా కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా, బంధుమిత్రులు మాత్రమే కాకుండా, కాంచీపురం వరమహాలక్ష్మి వారి కస్టమర్స్ కూడా చాలామంది పాల్గొనడం జరిగింది. మరి పూర్ణాహుతి ఎంత చక్కగా జరిగిందో చూసాము. మరి పూర్ణాహుతి వలన ఎంత లాభం చేకూరుతుంది, కేవలం ఇక్కడ పాల్గొన్న వారికి మాత్రమే కాదు, ఆయా టీవీ మాధ్యమాల్లో వీక్షించిన వారికి కూడా సకల శుభాలు కలుగుతాయి. ఎలాంటి రుగ్మతలున్నా పోతాయి, శుభాల పరంపర కొనసాగుతూనే ఉంటుందని ఋత్వికులైతే చెప్పడం జరిగింది. అలాగే వేద పారాయణాలు చూసాము. అలాగే ఈరోజు చూసుకుంటే సప్తసతి పారాయణాలు చూసాము. అమ్మవారికి బహుచక్కగా పూర్ణాహుతి అయితే జరిగింది. మరి 5 రోజుల పాటు చక్కగా ఇదంతా జరుపుకున్నాము సహస్ర చండీ యాగాన్ని. మరి కాంచీపురం వరమహాలక్ష్మి వారు సమర్పించిన ఈ సహస్ర చండీ యాగాన్ని చూసి అందరూ పునీతులు కావాలని హిందూ ధర్మం ఛానల్ మరోసారి కోరుకుంటుంది. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.